చిటికెలో అయిపోయే ఆలూ ఫ్రైడ్ రైస్‌ని అయితే చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫస్ట్ నేను ఆలూస్‌ని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని ఆయిల్‌లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సిజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అని దొరుకుతుంది. అది ఫుల్ ప్యాకెట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూ క్యూబ్స్‌ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఈ టైంలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్‌ని అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్ నేను డార్క్ సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సోయా సాస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. వీడియో చూసి వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ చేయండి.